అందరికీ నమస్కారం. పొత్తూరి విజయలక్ష్మి గారు రాసిన స్కూల్ మీద కర్ర పెత్తనం విందామా? అది వరకు స్కూల్ అంటే మా అమ్మమ్మకు పిచ్చి కోపం. ఒకటే కాకి గోల, చదువు తక్కువ జాతర ఎక్కువ, కంచు కంఠాలు వేసుకుని మాస్టార్ల గోల, గణగణ గంటలు. ఇదెక్కడి పీడాకారం, మన ఇంటి పక్క మా ఇల్లు కూడా కిష్కింధాపురం చేసి పెడుతున్నారు అని ఎవరొచ్చినా మొరపెట్టుకునేది అమ్మమ్మ. అయితే మేము స్కూల్లో చేరాక ఆవిడకి స్కూల్ మీద అభిమానం పెరిగింది. పిల్ల సన్నాసులు అల్లరి చేయకపోతే మనం చేస్తామా అని పిల్లల మీద జాలిపడేది. అటు రాలిన బాదం కాయలు ఏరకుండా వదిలేసేది. చింత చెట్టెక్కి కాయలు కోసుకున్నా ఏమీ అనేది కాదు. పాపం ఆ మాస్టర్లు పొట్టకూటి కోసం వచ్చి గొంతులు అరిగిపోయేలా పాఠాలు చెప్తారు. ఎండవేళ కాసిని మజ్జిగ తేట ఇస్తే ప్రాణం కుదుట పడుతుంది వాళ్ళకి అని పెద్ద కుండెడు మజ్జిగ తేట కలిపి నిమ్మాకు, కరివేపాకు, శొంఠిపొడి, సైంధవ లవణం చేసి సిద్ధంగా ఉంచేది. ఎండవేళ్లప్పుడు డసిపోయి ఉన్న మాస్టర్లని పేరు పేరున పిలిచి పెద్ద గ్లాస్తో మజ్జిగ తేట ఇస్తుంటే అమృతంలా తాగేవారు అందరూ. పండుగ రేపనగా ఇన్ని కరివేపాకు మండలు కోయించి గోడవతల పడేసేది. ఉండ్రాళ్ల తెద్దకి అట్ల తెద్దకి 2 రోజుల ముందు గోరింట కొమ్మలు కోయించి పడేయించేది. పిల్లలకి మాస్టర్లకి మా అమ్మమ్మ నెత్తిమీద దేవత. వాళ్ళు గౌరవిస్తున్న కొద్దీ చనువు ఎక్కువైంది. అన్నిటా తలదూర్చడం ప్రారంభించింది. ఒకరోజు దక్షిణం వైపు కూర్చుని అరటి తోట తరుక్కుంటోంది అమ్మమ్మ. పక్కన స్కూల్లో సోషల్ మాస్టారు రామతారకం గారు పాఠం చెప్తున్నారు. మన దేశమును ఎందరో రాజులు పాలించిరి. అశోకుడు పాలిచ్చెను, హర్షవర్ధనుడు పాలిచ్చెను, బింబిసారుడు పాలిచ్చెను అంటూ దీక్షగా చెప్పుకుపోతుంటే అమ్మమ్మ, రామతారంగం గారు ఇట్రండి, ఇందాకటి నుంచి వింటున్నాను. ఆ రాజు పాలిచ్చాడు, ఈ రాజు పాలిచ్చాడు అంటున్నారు. పాలివ్వడానికి వాళ్ళేమైనా పాడి పశువులా అని అడిగింది. ఆయన తడబడిపోయి, అది కాదండి పెద్దమ్మగారు, పరిపాలించారు అని చెప్తున్నా అన్నాడు. బాగానే ఉంది, మీరు వినలేదేమో. మొన్న దేవుడి గుళ్ళో వరికోటి జయమ్మ గారు హరికథ చెప్తూ ఫలాని చక్రవర్తి ఫలాని నగరాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యమేలినారు అని ఎంత స్పష్టంగా చెప్పిందో. మీరు అలాగే చెప్పచ్చుగా, పాలిచ్చారు పెరిగిచ్చారు అని సొంత కవిత్వం ఎందుకు అంది. మాస్టారి మొహం చిన్నబోయింది. పిల్లలంతా కిసుక్కున నవ్వారు. మాస్టారు ఏమీ చేయలేక బెత్తం తీసుకుని సైలెన్స్ సైలెన్స్ అని బల్ల మీద బాధేశారు. మరో రోజు లెక్కల మాస్టారు ఒక తొట్టెలో నీరు నింపుటకు పట్టు కాలము 2 గంటల 30 నిమిషములు, ఖాళీ చేయుటకు పట్టు కాలము 1:40 నిమిషములు అంటూ స్టెప్పులు వేసి లెక్కలు చేయిస్తూ ఉంటే గోడమించి తొంగి చూసి, హనుమంతు ఇట్రా అని పిలిచింది అమ్మమ్మ. ఇదంతా నీ నిర్వాకమా నా తండ్రి? నిన్న మా మనవరాలు దాని స్నేహితురాళ్ళు ఏకమై తొట్టెడు నీళ్లు పారబోస్తే ఏమిటో అనుకున్నాను. పిల్లలకి ఇటువంటివన్నీ నేర్పవచ్చునా అని నిలదీసింది. అది కాదత్తయ్యా, ఇవి లెక్కలు, కాలమానం అంటుండగానే అడ్డుపడి, ఇవేం లెక్కలు, కావలిస్తే కూడికలు తీసివేతలు నేర్పించు, అంతేగాని నీళ్లు పట్టడం పారబోయడం లాంటి కోతి పనులన్నీ నేర్పిస్తే వాళ్ళని ఆపగలమా అని కసిరేసింది. మాస్టర్లతో ఆగలేదు. ఆ ఏడాది స్వాతంత్ర దినోత్సవం బాలకోటయ్య గారిని జెండా ఎగరేయడానికి పిలిచారు. బాలకోటయ్య గారిది మా ఊరే. ఖద్దరు బట్టలు కట్టుకుని రాజకీయాలు చేస్తూ అడపాదడప హైదరాబాద్ వెళ్లి వస్తూ ఉంటారు. మన కళ్ల ముందు పుట్టి పెరిగినవాడు అభివృద్ధిలోకి వస్తున్నాడు అని ఆనందపడ్డారు తాతయ్య. బాలకోటయ్య గారు వచ్చారు. జెండా ఎగరేసి ఉపన్యాసం అందుకున్నారు. స్వతంత్రం వచ్చింది అంటూ ఏమిటేమిటో చెప్తున్నాడు. దొడ్లో అరుగు మీద నిలబడి కార్యక్రమం చూస్తున్న అమ్మమ్మ హఠాత్తుగా అరిచింది, బాలకోటయ్య మాట పాడిందే పాటరా అని ఇందాకటి నుంచి స్వతంత్రం వచ్చింది స్వతంత్రం వచ్చింది అని ఒకటే చెప్తున్నావు. నీకేం, నిక్షేపంలా నీడని నిలబడ్డావు. పిల్ల వెధవలందరూ ఎండలో ఉన్నారు. అసలే పొద్దున పూట ఎండ పైత్యం చేస్తుంది. చూడెట్లా నీరసపడిపోతున్నారో. నువ్వు చెప్పేదేమిటో పెద్దముండాదాన్ని, నాకే అర్థం కావట్లేదు. ఆ పిల్ల సన్నాసులకి ఏం అర్థం అవుతుంది? ఇక చెప్పింది చాలు గాని ఆ బిస్కత్తులో పిప్పరమెంట్ బిళ్లలో పెట్టి పిల్లల్ని ఇంటికి పంపండి
అని జాడిచ్చేసరికి అంత పెద్ద మనిషి బెదిరిపోయి, కాబట్టి పిల్లలు మీరంతా బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలి అని ఉపన్యాసాన్ని హఠాత్తుగా ముగించేశాడు. పిల్లలమంతా అమ్మమ్మని మెచ్చుకున్నాం. ఆవిడ నోరు చేసుకోబట్టిగా సరిపోయింది గాని, లేకపోతే ఆ బాలకోటయ్య గారు సాయంత్రం దాకా మాట్లాడేవారే. ఆ విధంగా అమ్మమ్మ స్కూల్ని దడ్దళ్లాడిస్తూ ఉంటే, ఒకరోజు పొద్దున్నే హెడ్ మాస్టర్ గారు మాస్టర్లను వెంటబెట్టుకుని తాతయ్య దగ్గరికి వచ్చారు. దేవతల రాజు విష్ణుమూర్తితో మొరపెట్టుకున్నట్లు తమ కష్టాలన్నీ ఏకరువు పెట్టుకున్నారు. కరణం గారు, మొన్న మధ్య నేను ఆ చివరిదాకా వెళ్ళి నా తంటాలేవో నేను పడుతూ ఉంటే ఈవిడెక్కడి నుంచో చూసిందో నన్ను పిలిచి, ఇప్పటిదాకా ధూమపానం అనారోగ్యం అని పాఠం చెప్పి ఈ మూల నిలబడి బీడి ముక్క కలుస్తున్నావా, తప్పు గదుటయ్యా అని మందలించారండి అని మొరపెట్టుకున్నారు పాండురంగ విఠల్ గారు. కరణం గారు, వచ్చే వారం మా స్కూల్కి డిఈఓ గారు ఇన్స్పెక్షన్కి వస్తున్నారు. వారి ముందు ఈవిడిలాగే మమ్మల్ని అందరినీ పిలిచి పాఠాలు చెప్తే మా ఉద్యోగాలు ఊడిపోతాయి. అన్యథా శరణం నాస్తి. మీరే పూనుకుని మమ్మల్ని కాపాడాలి అన్నారు హెడ్ మాస్టర్ గారు దీనంగా. గుండు తడుముకుంటూ ఆలోచించారు తాతయ్య గారు. ఆవిడికి చెప్పాలంటే మన తరం కాదు గాని ఓ పని చేస్తాను. ఆ ఇన్స్పెక్షన్ ఎప్పుడో చెప్తే ఆ 2 రోజులు ఈవిడ్ని వాళ్ళ పుట్టింటికి పంపిస్తాను అన్నారు. బాబు, ఆ పని చేసి పుణ్యం కట్టుకోండి, చచ్చి మీ కడుపున పుడతాం అన్నారందరూ ముక్త కంఠంతో.